మీరు ఎదుటి వాళ్ళ మీద క్షమ చూపించనంత వరకు మీ పాపాలకు క్షమాపణ ఉండదు. కనుక మీకు క్షమాభివృద్ధి కలగాలన్నా, సంఘానికి క్షమాభివృద్ధి కలగాలన్నా, మీరు నిజంగా సజీవమైన రాళ్లుగా మీరు ఉంటే, కట్టబడితే మీరేం చేయాలి? క్షమించుకోండి, ఒకరినొకరు ప్రేమించండి. అప్పుడు మీరు మరణములో నుంచి జీవములోనికి దాటి సదాకాలము దేవునితో నివసించే ఆ గొప్ప భాగ్యాన్ని మీరు కలిగి ఉంటారు. అంత గొప్ప కాలంలోనికి వెళ్ళాలి అంటే సంఘముగా ఇక్కడ ఉన్నప్పుడే ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకుంటూ, ఎవరితోనూ విరోధాలు పడకుండా, ఒకరినొకరు క్షమించుకుంటూ దేవుని పనిని సమిష్టిగా కలిసి చేయడానికి అందరూ ఒకటవ్వండి. మేము చేస్తామండి. ఒక మంచి పని చేయడానికి మీరందరూ కలిసి రావాలి, ముందుకు రండి. అప్పుడు మీ అందరికి సమానంగా దేవుడు పంచుతాడు. ఏదో ప్రసంగికుడిగా ఉన్నందుకు నాకే ఎక్కువ ఇచ్చి, మీరేదో కరపత్రాలు అందించినందుకు, పోస్టులు ఎదిగించినందుకు మీరు తక్కువ జీతం ఇస్తాడని కాదండి. దేవుడు ఎంత మంచోడు అంటే, యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత జీతమో, ఈ యుద్ధ సామాన్ల దగ్గర కాపలా ఉంటాడు. యుద్ధం ఏం చేయడు, సామాన్ ఎత్తికెళ్ళకుండా కాపలా ఉంటాడంటే వీడు కూడా సమాననే. కనుక వేదిక మీద వాక్యం చెప్పే బోధకుడికి ఎంత ప్రతిఫలమో, ఆ బోధకుడు వాక్యం చెప్పడానికి సహకరించడానికి మీరు డబ్బు ఇచ్చినా, శ్రమ ఇచ్చినా, కరపత్రాలు పంచినా మీకు అతనితో సమానమైన జీతము.